హాయ్ హలో నమస్తే. నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది తెర వెనుక. ఒక అద్భుతమైన సినిమా మన ముందుకు రావాలి అంటే దాని వెనుక అనేకమైన అద్భుతమైన సంఘటనలు జరిగి ఉండాలి. అలా జరిగినప్పుడు డెఫినెట్గా ఒక మంచి సినిమా మన ముందుకు వస్తుంది. అలా ఒక సినిమాకు తెర వెనుక జరిగిన అద్భుతమైన సంఘటనల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అది 1996 సంవత్సరం. మనందరికి గుర్తే ఉంది. ప్రేమదేశం అనే ఒక సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ అయింది. అయితే ఆ సినిమాని కదిర్ అనే ఆయన డైరెక్ట్ చేశాడు. అది తమిళంలో ఒరిజినల్గా తీయబడింది. ఆ సినిమాకి ఒక కుర్రోడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అతని యొక్క షార్ప్నెస్ చూసి, అతని పనితనం చూసి నెక్స్ట్ ఇయర్కి అతను కో డైరెక్టర్ అయ్యాడు. కో డైరెక్టర్ అయిన తర్వాత అతను కొన్ని కథలు రాసుకోవడం మొదలుపెట్టాడు. అతని నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని, అతని కంటితో చూసిన సంఘటనల్ని, రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో ఒక కథ రాసుకుంటూ కూర్చున్న అతనికి ఒకరోజు ఒక తమిళ్ మ్యాగజైన్లో ఒక ఫోటో చూశాడు. ఆ ఫోటో చూసి ఆ కథకి ఇతనే హీరో, ఏమైనా సరే ఈయనతోటే ఆ సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాడు. చాలా షార్ట్ టర్మ్లోనే కో డైరెక్టర్ అవడం, అతనిలో షార్ప్నెస్ ఉండడం, ఇవన్నీ నచ్చి సరే అతనితో కథ వినటానికి ఆ హీరో ఓకే అన్నాడు. అప్పటికే ఆ హీరో 3 సినిమాలు చేశాడు. 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్. అతను ఓకే అన్న తర్వాత ఇతను వెళ్ళి ఆయన కథ చెప్పడానికి 7 నెలల టైం పట్టింది. ఇది చాలా పెద్ద విషయం ఆ రోజుల్లో. 7 నెలలు వెయిట్ చేసి అతని కోసం. ఎందుకంటే వెయిట్ చేయాలి. అతనేమి అసాధారణమైన వ్యక్తి కాదు. అతను ఎవరో కాదు. అప్పటికే 3 సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి తెలుగు రాష్ట్రాల యువతను ఉర్రూతలూగిస్తున్న యువకుడు, మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ కథ చెప్పడానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, కరుణాకరణ్. ఆ సినిమా ఏంటో కాదు, తొలి ప్రేమ. మనకు తెలుసు తొలి ప్రేమ సినిమా యువతను ఎంత ఉర్రూతలూగించిందో, ఆ సాంగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, అటువంటి సీన్స్ ఎంత న్యాచురల్గా ఉన్నాయో మనం చూసాం. దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన టైంకి బయలుదేరిన కరుణాకరణ్ 1.5 గంట లేట్గా వెళ్ళాడు. అతను కారు చెడిపోవడం వల్ల. సరే ఇతని కోసం ఎదురు చూసి 1.5 గంట లేట్గా వస్తున్నాడని ఆ ఫ్రస్ట్రేషన్తో అలా కోపంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక చోట కూర్చుని ఉన్నాడు. వెంటనే కరుణాకరణ్ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చినాక చూడంగానే షాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పక్కన గన్ ఉంది. అంతంత మాత్రమే తెలుగు, పూర్తిగా తమిళంలో చెప్పినా కథ అర్థం చేసుకునే శక్తి పవన్ కళ్యాణ్ కూడా ఉంది. కాబట్టి డైరెక్టర్ తనే నేరేషన్ ఇవ్వడానికి వస్తుంటే యాక్సెప్ట్ చేశాడు. సరే వచ్చి చూడంగానే పక్కన గన్ను చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర భయం వేసింది. భయపడుతూనే ఎదురుకొచ్చి, అన్నయ్య కథ నచ్చకపోతే కాల్ చేయరు కదా అని అమాయకమైన ఫేస్ పెట్టి అడిగేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు పసి మనసు కదా, వెంటనే పగపగ నవ్వేసి ఆనందపడిపోయి మూడ్లోకి వచ్చారు. అతని యొక్క ఆ ఇరిటేషన్ మూడ్ని అలా ఒక చమత్కారంతో కరుణాకరణ్ అక్కడే పవన్ కళ్యాణ్ సగం నెగ్గేశాడు. వాస్తవానికి ఇది 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అప్పటికి కరుణాకరణ్ తన కథని రాసుకుని ప్రతి సీన్కు తగ్గట్టుగా స్టోరీ బోర్డ్ డిజైన్ చేసేసుకున్నాడు. అతని చేతిలో స్క్రిప్ట్తో పాటు స్టోరీ బోర్డు ఉన్న ఒక పెద్ద బుక్ కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టి కథ చెప్పడం మొదలుపెట్టి ఒక్కొక్క స్టోరీ బోర్డు చూపిస్తూ వెళ్తున్నాడు. ఆయన చెప్పే విధానము, ఇక స్టోరీ బోర్డు, ఆ విజువల్ రెండు పవన్ కళ్యాణ్ కనెక్ట్ అవుతున్నాయి. ఇంప్రెసివ్గా చూస్తూ వింటూ సాగుతున్నాడు. అలా కరుణాకరణ్ మొత్తం చెప్పేశాడు. అంతా చెప్పే టైంకి ఫైనల్లీ ఆ కథ నచ్చేసింది. డన్, మనం చేస్తున్నాం ఈ సినిమా అని చెప్పేశాడు. దాంతో కరుణాకర్ గారు ఊపిరి పీల్చుకున్నారు. 7 నెలలు వెయిట్ చేసైనా సరే నేను ఒక నెంబర్ 1 హీరోని పట్టేశాను తెలుగులో అని. సరే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సినిమా షూటింగ్ అది ఇదే ఫస్ట్ టైం డైరెక్షన్ చేయటం. కొత్త డైరెక్టరు. నేను ఎలా చేస్తానో ఏంటో తెలియదు, తనేమనుకుంటాడో ఏంటో తెలియదు. హీరోకి 4వ సినిమా, డైరెక్టర్కి మొదటి సినిమా. ఈ స్ట్రగుల్తో షూటింగ్ స్టార్ట్ అయ్యి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే జీవీజీ రాజు అని ఒక నిర్మాత గారిని అరేంజ్ చేశారు. దానికి చోటాకే నాయుడు గారి కెమెరామ్యాన్. సో ఒక ఎక్స్పీరియన్స్ కెమెరామ్యాన్ పెట్టుకుని షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ ప్రొసెస్లో ఉండగా 1, 2, 3 రోజులు షూటింగ్ చేసేటప్పటికే కరుణాకరణ్ మేకింగ్ స్టైల్ పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చేసింది. అక్కడి నుంచి పూర్తిగా కరుణాకరణ్ గారి మీద పెట్టేసి ఆ సినిమాని యాక్ట్ చేయడం జరిగింది. సినిమా అద్భుతంగా తయారైంది. సినిమా ఎడిటింగ్ జరుగుతుంది. సినిమా తొందరగా వస్తే ఇది మంచి హిట్ అవుద్ది అనే నమ్మకం పవన్ కళ్యాణ్ గారిలో కూడా ఏర్పడిపోయింది. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పాట ఉంది అందులో, నీ మనసే సే సే, మనందరం బాగా వాడుకున్న పాట అది. ఆ సాంగ్ షూట్ అయిపోయింది, అంత అయిపోయింది. చాలా నెంబర్ ఆఫ్ మాంటేజెస్ తీశాడు. ఈ పాట ఎలా వస్తుందో ఏంటో ఒక క్యూరియాసిటీ ఉంది. ఆయన ఆ పాట చూడాలి, ఆ పాటను చూడాలి, విజువల్ ఎలా ఉందో అని ఆతృతతోటి ఒకరోజు దాని ఎడిటింగు
రామానాయుడు స్టూడియోలో జరుగుతుంటే రాత్రి 8 గంటల సమయంలో అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒకసారి కరుణాకర్ గారిని పిలవండి అంటే పిలిచారు. పిలిస్తే ఏంటన్నా ఎలా వచ్చావు అని ఆయన అడిగాడు. ఏం లేదు, ఆ సాంగ్ ఎడిట్ అయిపోతే దాన్ని చూద్దామని వచ్చాను అనగానే కరుణాకర్ గారు లేదన్నా ఇంకా అదే వర్క్లో ఉన్నాము, టైం పడద్ది, నేను రెడీ అయిన తర్వాత నీకు నేను చెప్తానన్నా, వెళ్ళిపోండి అని చెప్పేసి ఇతను దారిని ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఇతను పని చేసుకున్నాడు 2 అయ్యింది. అమ్మాయి ఎడిటింగ్ అయింది. ఒకసారి పాటను 1-2 సార్లు చూసుకుని చాలా బాగుంది అనుకుని రిలాక్స్ అయ్యి బయటకు వస్తే రామానాయుడు స్టూడియోలో బయట బల్ల మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే కూర్చుని ఉన్నారు. అర్థం కాలేదు. అన్న ఏంటి మీరు వెళ్ళలేదు, ఎక్కడే కూర్చున్నారా అని ఆశ్చర్యపడిగాడు. అవును, నాకు ఆ పాట ఎడిటింగ్ అయిపోద్ది అన్నావు కదా, చూసి వెళ్దామని ఉద్దేశం ఆగిపోయాను. అయ్యో మీరు ఉన్నారని తెలిస్తే లోపల పిలిచేవాడిని, సరే అని చెప్పేసి లోపల తీసుకెళ్ళి ఆ పాట చూపించాడు. ఎప్పుడైతే ఆ పాట ఎడిటింగ్ అయిన తర్వాత చూశాక పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుద్దని అక్కడ యూనిట్లో తన పరిచయం ఉన్న వాళ్ళకి తర్వాత అందరికి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే కరుణాకర్ గారు తన సినిమాల్లో ప్రతి సంఘటన సీను తనకి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ల నుంచే తీసుకున్నాడని అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. అది యాక్చువల్గా ఆయన ఒకరోజు దీపావళి పండుగ సందర్భంగా మద్రాసు నుంచి వాళ్ళ ఊరు వెళ్ళాడు. రాత్రి చీకటి పడిపోయింది. చీకటి పడేటప్పటికి గట్టిగా కేకలను పడ్డాయని అటువైపు తిరిగితే ఖచ్చితంగా చిచ్చుబుడ్డు వెలుగులో దీపావళి కదా, చిచ్చుబుడ్డులో ఒక అందమైన అమ్మాయి ఫేస్ అలా కనబడింది. చిచ్చుబుడ్డు ఆరిపోగానే చీకటి అయిపోయింది. ఆ సంఘటన బాగా గుర్తుండి నా సినిమాలో హీరోయిన్కి ఇటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలని కీర్తిరెడ్డిగా ఆ సినిమాలో అటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అలాగా ఇంట్లో క్యారెక్టర్లు కానివ్వండి, బిహేవ్ చేసే విధానం కానివ్వండి, ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య అవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఆయన ఏరి కూర్చి రాసుకున్న స్క్రిప్ట్ అవటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చింది. ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఆయన కూడా బాగా ఎక్స్పోజ్ చేయగలిగాడు. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన నటన కానివ్వండి అద్భుతంగా రావడంతో తొలి ప్రేమ సినిమా నెక్స్ట్ లెవెల్ని పీక్ చేసి రికార్డ్స్తో అక్కడ కూర్చోబెట్టింది. ఆ సినిమా చాలా బాగా మనందరూ ఎంజాయ్ చేసాం, గుర్తుంది. ఇటువంటి మరికొన్ని తెర వెనుక విశేషాలతో మీ ముందుకు వస్తాం. జై హింద్.